హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అపర్ణాస్ గ్యాలరీ. ఈ వీడియోలో అయితే బేబీస్కి యూజ్ అయ్యే ఫ్లాష్ కార్డ్ రీడర్ డివైస్ రివ్యూని అయితే చూసేయండి. దీన్ని నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీంట్లో ఫ్లాష్ కార్డ్స్ వర్డ్స్ చెప్పడానికి స్పీకర్ లాంటి డివైస్ ఒకటి అండ్ అలాగే ఫ్లాష్ కార్డ్స్ టోటల్ 112 ఫ్లాష్ కార్డ్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఎలా యూజ్ చేయాలో చెప్పడానికి మాన్యువల్ కార్డ్ అండ్ అలాగే స్పీకర్ని ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చారు. దీనికైతే ఇంటర్నెట్ ఏం అవసరం లేదండి, ఓన్లీ ఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్కి అయితే బోత్ సైడ్స్ వర్డ్స్ అయితే వచ్చాయి. సో దట్ టోటల్ 224 వర్డ్స్ని అయితే మన పిల్లలకి అయితే నేర్పించవచ్చు. అండ్ అలాగే ఈ ఫ్లాష్ కార్డ్స్లో టోటల్ యానిమల్స్ అండ్ డైలీ యూజింగ్ థింగ్స్, షేప్స్, కలర్స్, రిలేషన్షిప్స్ వర్డ్స్ అండ్ అలాగే సమ్ డైలీ యూజింగ్ వర్డ్స్ని అయితే ఇచ్చారు. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఫస్ట్ స్పీకర్ కిందన ఆన్ బటన్ ఉంటుంది, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఒక ఫ్లాష్ కార్డ్ని అయితే పెడితే కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టాలి. ఇప్పుడైతే ఆ వర్డ్ని అయితే కరెక్ట్గా ప్రొనౌన్స్ చేసి చెప్తుంది. నెక్స్ట్ కిందన 2 బటన్స్ ఉంటాయి ఫ్రంట్, అవి అయితే రిపీట్ బటన్ ఒకటి, సౌండ్ బటన్ ఒకటి. సౌండ్ బటన్ని ప్రెస్ చేస్తే వాల్యూమ్ని అయితే తగ్గించి పెంచుకోవచ్చు. అండ్ అలాగే రిపీట్ బటన్ ప్రెస్ చేస్తే మనం పెట్టిన ఫ్లాష్ కార్డ్ని అయితే మరలా రిపీట్ చేసి చెప్తూ ఉంటుంది. ఒకసారి ప్రెస్ చేస్తే ఒకసారి మాత్రమే చెప్తుంది. అంతే, ఇంకా కార్డ్స్ని అయితే మార్చుకుంటూ మన పిల్లలకి అయితే చూపించుకోవడమే. నెక్స్ట్ వీటిని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మీ పిల్లలకి 2 months 3 months టైంలోనే వీటిని చూపించి వీటిని వాళ్ళకి బాగా నేర్పించి మీరైతే గిన్నిస్ బుక్లోకి అయితే ఎక్కేయచ్చు. అంతే కదండి ఇప్పుడు ట్రెండ్. ఏంటో అండి, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆ పని మీద ఉన్నారు. వాళ్ళకి అవసరం లేని వయసులో వాళ్ళని ఇబ్బంది పెట్టి చూపించి నేర్పించి అవసరమా అనిపిస్తుందండి నాకైతే. మీరేమంటారు? సర్లేండి, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇదైతే మరీ స్టార్టింగ్ మంత్ నుంచి కాకుండా బేబీస్కి 5 months ఆర్ 8 months వచ్చాక మీ బేబీ ప్లే టైంని బట్టి స్టార్ట్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆడుతూ ఉంటారు కాబట్టి వీటిని రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. సో దట్ డైలీ యూజ్లో వాటిని గుర్తుపట్టగలుగుతారు. నెక్స్ట్ దీని క్వాలిటీ అయితే బాగుంది. ఇది నాకు 350 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అయితే కొంచెం థిన్గా ఉన్నాయి. పిండి కొలిది రొట్టె అంటారు కదా, ఆ ప్రైస్కి అయితే ఓకే. మీరు ఇంకా ప్రైస్ ఎక్కువ పెడితే ఇంకా మంచి క్వాలిటీతో వచ్చేవి కూడా ఉన్నాయి. ఈ టైంలో అయితే బేబీస్ ఏది చూపించినా వాళ్ళకి కొత్తగా అది ఏంటా అని చూస్తూ ఉంటారు కదా, అది ఫోన్ అయినా ప్లేయింగ్ వస్తువు అయినా. సో దట్ వాళ్ళ ప్లేయింగ్ టైం అనేది కొంచెం క్వాలిటీ టైంగా మారుతుంది. ఫోన్ అయితే అవాయిడ్ చేయవచ్చు. అండ్ అలాగే మరీ ఎక్కువ టైం చూపించినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. వాళ్ళకైతే ప్లే టైం అండ్ అలాగే వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చూపించుకుంటే బాగుంటుందండి. అంతేండి, ఇంక వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇది ఎలా వర్క్ అవుతుందో చూసేయండి. La